వసు మామిడికాయ పచ్చడి ఎర్రగా కలుపుకొని కారం కారంగా అన్నం తింటూ తనతో పాటు రిషికి కూడా తినిపించేస్తుంది కదా! అలా వసు భోజనం చేసేస్తుంది కదా! ఇంకా రిషి ఈమెతో పాటు నాకు కూడా పచ్చడన్నం తినిపించేసింది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అంతలో జగతి వస్తుంది. "రిషి, నాన్న నీకు భోజనం వడ్డించనా?" అని అంటుంది. "భోజనమా? ఇప్పుడే తిన్నాను కదమ్మా!" అని అంటాడు రిషి. "అత్తయ్య, ఏం లేదు. ఒక 4 ముద్దలు పెట్టానంతే. దానికే కడుపు నిండిపోయింది. భోజనం వద్దంటున్నారా? తినండి సార్" అని అంటుంది వసు రిషి వంక చూస్తూ. "నువ్వు ఒక ముద్ద పెట్టుకుంటే నాకు 2 ముద్దలు పెట్టి తినిపించేశావు. ఇప్పుడు మళ్ళీ నన్నన్నం తినమంటున్నావా?" అని అంటాడు రిషి. "అదేంటి సార్ అలా అంటారు? కొంచెమే కదా నేను తినిపించింది" అని అంటుంది వసు అమాయకంగా. "కొంచెం తినిపించావా? నీకు తినాలనిపిస్తే తిను. నన్నింకా ఇబ్బంది పెట్టకు" అని అంటాడు రిషి. "అది కాదు సార్" అని వసు ఏదో అంటూ ఉంటే వసు వంక రిషి కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు. వసు "ఓహ్, అర్థమైంది" అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఇంకా మహేంద్ర కూడా వచ్చి నవ్వుకుంటూ "ఏంటమ్మా, నీతో పాటు మా వాడికి కూడా నీకు తినాలనిపించినవన్నీ తినిపించేస్తున్నావా" అని అంటాడు. జగతి "ఊరుకో మహేంద్ర నువ్వు" అని అంటుంది నవ్వుతూ. "సరే రిషి, నువ్వు ఇంకా తినలేను అంటున్నావు కదా! కొంతసేపు అయిన తర్వాత వేడివేడిగా పాలిస్తాను తాగుదువు గాని" అని అంటుంది జగతి. "సరే అమ్మా" అని అంటాడు రిషి. "జగతి, ఏం స్పెషల్స్ చేసావు? చాలా ఆకలిగా ఉంది" అనుకుంటూ అనుపమ అప్పుడే గుమ్మంలో నుండి ఎంట్రీ ఇస్తుంది. "రాను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో వసు, రిషి తినేశారు. మహేంద్ర, నువ్వు నేను మన ముగ్గురం తిందాము. రా కూర్చో" అని అంటుంది జగతి. "ఏంటి, అందరూ ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు కదా" అని అంటుంది అనుపమ నవ్వుతూ. "అదేం లేదులే అనుపమ, ఎప్పుడూ ఉండేదే కదా మా ఇంట్లో" అని అంటాడు మహేంద్ర. జగతి, మహేంద్ర, అనుపమ చైర్స్లో కూర్చుంటూ ఉంటారు. చైర్లో కూర్చుంటూ అనుపమ "ఏంటి వసు, ఇంకొంచెం పెట్టుకుని తినరాదు" అని అంటుంది. "లేదు మేడం, నాకు సరిపోయింది. చాలా తృప్తిగా ఉంది ఇప్పుడు" అని అంటుంది వసు. "ఏంటి వసు, ఏం కర్రీ వేసుకుని తిన్నావు? ప్లేట్ ఏంటి అంత రెడ్గా కనిపిస్తుంది" అని అంటుంది అనుపమ. "ఓ, ఇదా? మామిడికాయ పచ్చడితో తిన్నాను మేడం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వేసుకుని తినండి" అని అంటుంది వసు. "నీకు తినాలనిపించినవన్నీ నాకు కూడా తినిపిస్తున్నావు. అది సరిపోవట్లేదా నీకు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు తినాలనిపించినవన్నీ తినాలా" అని అంటాడు రిషి వసుని చూస్తూ. వసు నవ్వుతూ ఉంటుంది. "ఏంటి రిషి, ఏం జరిగింది? తనతో పాటు నీకు కూడా తినిపించేసిందా" అని అంటుంది అనుపమ ఆశ్చర్యంగా. "అవునా ఆంటీ, తనకి మామిడికాయ పచ్చడి ఎర్రగా వేసుకుని తినాలనిపించిందంట. అది ఆమె తినొచ్చు కదా, నాకు కూడా తినిపించేసింది కడుపు నిండా" అని అంటాడు రిషి బాధగా. "ఏంటి గడిసిపిల్ల, మా రిషిని ఇబ్బంది పెడుతున్నావా" అని అంటుంది అను నవ్వుకుంటూ. "ఇబ్బంది పెట్టకపోతే ఎలా మేడం, నాకు కంపెనీ కావాలి కదా" అని అంటుంది వసు నవ్వుతూ. "రాక్షసి, నీ కంపెనీ కోసం నన్ను బలి చేస్తున్నావా" అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. జగతి, మహేంద్ర, అనుపమ కూడా నవ్వుతూ ఉంటారు. వసు కూడా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుని ఇంకా అనుపమ, జగతి, మహేంద్ర తింటూ ఉంటే రిషి, వసు పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంతలో జగతి "వసు, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు వినయ్ మీ నాన్న ఇంటికి వస్తున్నారు" అని అంటుంది. వసు బాధగా "ఏంటో అత్తయ్య, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ సమయంలో అమ్ముంటే చాలా బాగుండు అనిపిస్తుంది. అమ్ముంటే ఈ విషయాన్ని అమ్మకు ఫోన్ చేసి చెప్పేదాన్ని. నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అక్కకి ఫోన్ చేసి అక్కని చెప్పమని చెప్పాను. నాన్నగారు ఏమైనా అనుకుంటారో ఏంటో" అని అంటుంది బాధగా వసు. "మాధవికి ఫోన్ చేసి చెప్పావా వసు" అని అంటుంది జగతి. "అవునత్తయ్య, నాకు ఇంకా అక్క తప్ప ఇంకెవరున్నారు? నేను ఫోన్ చేసి చెప్పగానే అక్క చాలా సంతోషపడింది. వీలు చూసుకుని ఇక్కడికి వస్తాను అని చెప్పింది. అలాగే నాన్న కూడా తనే చెప్తాను అని చెప్పింది. ఈ సమయంలో అమ్మ కూడా ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది అత్తయ్య" అని అంటుంది వసు బాధగా. "వసు, నువ్వేం బాధపడకు వసు. అత్తయ్య ఎక్కడున్నా సరే నిన్ను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు" అని అంటాడు రిషి. "సార్, ఇదివరకు అమ్మ ఆత్మ మీకు కనిపించేది అని చెప్పేవారు కదా, ఈ మధ్య ఏం చెప్పట్లేదు. అంటే అమ్మ కనిపించట్లేదా? మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీకు కనిపించి అమ్మ ఆత్మ మీతో మాట్లాడేది కదా, కానీ ఈ మధ్యలో మీకు కూడా కనిపించట్లేదు.
ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది కదా సార్ అని అంటుంది వసు. అవును వసు, నువ్వేం బాధపడకు. మాధవి ఈ వదిన ఫోన్ చేసి మీ నాన్నకి చెప్తారు కదా, అప్పుడు అత్తయ్యకి కూడా తెలుస్తుంది. ఆమె చాలా సంతోషిస్తారు అని అంటాడు రిషి. వసు, నువ్వేం బాధపడకు. సుమిత్ర గారు ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. ఆమె చాలా సంతోషిస్తూ ఉంటారు అని అంటుంది జగతి. ఇంకా తర్వాత వసుకి వాళ్ళ అమ్మ గుర్తు రావడంతో చాలా మూడ్ ఆఫ్గా, చాలా బాధగా కూర్చుని అలానే ఉంటుంది. ఇంకా జగతి రిషిని చూసి, నాన్న రిషి, వసుని అటు తీసుకువెళ్ళి కొంచెం తన మూడ్ని డైవర్ట్ చేయి అన్నట్టుగా సైగ చేస్తుంది. సరే అమ్మా అని. ఇంకా వసు, మనం హాల్లో కూర్చుందాం, రా వెళ్దాం, వాళ్ళు భోజనం చేస్తున్నారు కదా అని అంటాడు రిషి. సరే సార్ అని ఇంకా వసు రిషి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని ఉంటారు. అయ్యో, ఇప్పటి వరకు చాలా హుషారుగా ఉంది, ఉన్నట్టుండి వాళ్ళ అమ్మని తలుచుకోగానే అంత డల్ అయిపోయిందేంటి వసు అని అంటుంది అనుపమ జగతితో. ఈ సమయంలో ఎవరికైనా అమ్మే గుర్తొస్తుంది అనుపమ. ఏ ఆడపిల్లకైనా సరే వేవిళ్ళ దగ్గర నుంచి అమ్మ చేసే సేవలు చాలా ప్రత్యేకమైనవి. అప్పుడే అమ్మ ఏంటో, అమ్మ విలువేంటో తెలుస్తూ ఉంటుంది ఆడపిల్లకి అని అంటుంది జగతి. పాపం వసు వాళ్ళ అమ్మకి ఎన్నో చెప్పుకోవాలి అనుకుంటుంది, కానీ వాళ్ళ అమ్మ లేక చాలా బాధపడుతుంది అని జగతి కూడా బాధగా మాట్లాడుతూ ఉంటుంది అనుపమతో. అయ్యో, నువ్వు కూడా ఎందుకు బాధపడతావు జగతి, నువ్వు వసుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా అని అంటుంది అనుపమ. నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను, కానీ ఆడపిల్లకి తల్లి ఉన్న దారి వేరు కదా. ఒక రకంగా చెప్పాలంటే సుమిత్ర గారి చావుకి పరోక్షంగా ప్రత్యక్షంగా నేనే కారణం అను. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా వసు నన్ను ఒక గురువులాగానే గౌరవించింది, ప్రేమించింది అని అంటుంది జగతి బాధగా. నువ్వు కారణమేంటి జగతి అని అంటుంది అను. అవునను అని జరిగిందంతా అనుకు చెప్తుంది జగతి. తను రిషి ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉందని తీసుకున్న నిర్ణయం వల్ల రిషి కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని, తర్వాత వసు కూడా వెళ్ళిపోయిందని, వసు జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ గుండె తట్టుకోలేక ఆగిపోయిందని, దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా నేనే కారణమని జగతి కూడా బాధపడుతూ ఉంటుంది. అవుననుపమ, సుమిత్ర గారు చనిపోయిన సంగతి మాకు చాలా ఆలస్యంగా తెలిసింది అని అంటాడు మహేంద్ర. జరిగిపోయిన వాటిని గురించి తలుచుకుని బాధపడడం కన్నా జరగబోయే వాటిని గురించి ఏం చేయాలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం బెటర్ జగతి అని అంటుంది అనుపమ. లేదు అను, ఏం చేసినా వసు తల్లినైతే తిరిగి తీసుకురాలేను కదా, అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది అని అంటుంది జగతి. ఏం బాధపడకు జగతి, నువ్వు వసుని చాలా బాగా చూసుకుంటున్నావు, వాళ్ళ అమ్మలాగానే చూసుకుంటున్నావు. ఇక నుంచి నేను కూడా వసుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది అనుపమ. ఇంకా ఒక పక్క రిషి వసు హాల్లో కూర్చుని ఉంటారు కదా. వసు రిషి భుజం పైన తలవాల్చుకొని, సార్ అమ్మ చాలా గుర్తొస్తుంది అని అంటుంది బాధగా. రిషి వసు చేపట్టుకుని, నాకు అర్థమవుతుంది వసు నీ బాధ, కానీ ఇది బాధపడే సమయం కాదు, ప్లీజ్ మేమందరం ఉన్నాం కదా అని అంటాడు రిషి. సార్ మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అత్తయ్య కూడా అమ్మలాగానే అన్నీ చేసి పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు మీలాంటి మంచి ఫ్యామిలీని ఆ దేవుడు నాకు బహుమతిగా ఇచ్చినందుకు, కానీ మరొక వైపు అమ్మ లేనందుకు బాధగా అనిపిస్తుంది అని అంటుంది వసు. వసు, నువ్వు అలా డల్గా ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నీ పెదవులపై చిరునవ్వు కనిపిస్తూ ఉండాలి, ఇలా డీలా పడిపోకూడదు. అత్తయ్య లేని బాధ నాకు తెలుస్తుంది, నువ్వు ఈ సమయంలో ఇలా బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదు అని అంటాడు రిషి. రేపు ఎలానో వినయ్ వస్తున్నాడు కదా, మీ నాన్న వస్తున్నారు కదా, వాళ్ళని ఇక్కడే కొన్ని రోజులు ఉండిపోమంటాను, అప్పుడు మీ అమ్మగారు కూడా నాకు కనిపిస్తారేమో అని అంటాడు రిషి. వసు నవ్వుతూ రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. వసు ముఖంలో చిరునవ్వు చూసి, మీ అమ్మ కనిపిస్తుంది అనగానే నీ ముఖం వెలిగిపోతుంది, నీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అంటాడు రిషి నవ్వుతూ. సరే సార్, మీరు చెప్పినట్టుగానే సంతోషంగా ఉంటాను అని వసు నవ్వుతూ ఉంటుంది. అలా అమ్మ గురించి బాధపడుతున్న వసుకి ఓదార్పునిస్తూ తన మాటలతో వసు ముఖంలో చిరునవ్వు
వచ్చేలా చేస్తాడు రిషి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.